హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ గురూజీ యూట్యూబ్ ఛానల్. గైస్ డిస్ప్లే మీద అయితే ఒక ఫోటో అయితే చూస్తున్నారు కదా. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా ఒక ఫోటో. ఆ ఫోటోలాగా మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే వన్ క్లిక్ అయితే సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. డిస్ప్లే మీద అయితే ఒక ఫోటో చూస్తున్నారు కదా, ఆ ఫోటోలాగా మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 మినిట్లో అయితే సింపుల్గా అయితే వన్ క్లిక్ అయితే సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఏం చేయాలనేది వీడియోలో అయితే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ దగ్గర అయితే ఒక యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎలక్ట్రిషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్‌ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్‌లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని సెర్చ్‌లోకి వెళ్ళి బన్నీ గురూజీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో పైన పిన్నిడ్ మెసేజ్‌లో ఎలక్ట్రిషన్ వాటర్ మార్క్ లేని ఎలక్ట్రిషన్ యాప్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరైతే వాటర్ మార్క్ లేని ఎలక్ట్రిషన్ యాప్‌ని అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్‌లో అయితే ఫోటో అయితే చూసారు కదా, ఆ ఫోటోలాగా మీ ఫోటోస్‌ని పెట్టి కూడా ఎడిట్ చేసుకోవాలంటే మీ దగ్గర అయితే ఎలక్ట్రిషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఎలక్ట్రిషన్ యాప్ వాటర్ మార్క్ లేని యాప్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్‌లో పైన పిన్నెడ్ మెసేజ్‌లో వాటర్ మార్క్ లేని ఎలక్ట్రిషన్ యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఎలక్ట్రిషన్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు స్టార్టింగ్‌లో చూసిన ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలి, మీ ఫోటోస్‌తో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఓకే గైస్, ఎలక్ట్రిషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. గ్రీన్ ప్లస్‌ని సెలెక్ట్ చేసుకోండి. చాలా రేషియో సైజెస్ అయితే వస్తాయి. ఇందులో 1:1 సైజ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక డిస్క్రిప్షన్‌లో అయితే ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్ లింక్స్ అయితే ఇస్తాను. ఓకే, డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన మెటీరియల్ లింక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో లింకు, టెక్స్ట్ పిఎన్జీ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ 2 ఫోటోస్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్‌లో క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకొని సెర్చ్‌లోకెళ్ళి రిమూవ్ బిజీ సెర్చ్ చేయండి. ఆ వెబ్‌సైట్ అయితే వస్తుంది ఫస్ట్ వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. వెళ్ళాక మీరు ఎవరి ఫోటో బ్యాక్‌గ్రౌండ్ సారీ మీరు ఎవరి ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫోటో అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి కాబట్టి మీ మొబైల్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్‌లోకెళ్ళి రిమూవ్ బిజీ అని సెర్చ్ చేస్తే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని రిమూవ్ బీజీ అని సెర్చ్ చేస్తే ఒక వెబ్‌సైట్ అయితే వస్తుంది. రిమూవ్ బీజీ వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అప్‌లోడ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఒక పీఎన్‌జీ కింద అయితే అవుతుంది గైస్. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఓకే, ఎలక్ట్రిక్ స్నాప్ అయితే ఓపెన్ చేసుకొని 1:1 సైజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలని చెప్పాను కదా. ఎలా రిమూవ్ చేసుకోవాలన్నది కూడా చెప్పాను. అలా రిమూవ్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటోని అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే గైస్, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్స్‌లోకి వెళ్ళండి. జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఒక కార్నర్‌లోకి నేను ఏ కార్నర్‌లో పెడుతున్నానో అలా కార్నర్‌లో పెట్టుకొని సెకండ్ ఆప్షన్ రొటేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మైనస్ ఒక 40% రొటేట్ చేసుకొని పక్కకు ఒక సైడ్‌ని అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళండి. ఇక్కడైతే కలర్ లైన్ ఉంటది. కలర్ లైట్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందులోకెళ్తే చాలా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఇందులో సాచురేషన్ ఎఫెక్ట్ ఉంటది లాస్ట్‌లో. రీప్లేస్ కలర్ పక్కన సాచురేషన్ ఎఫెక్ట్ ఉంటది. దాని మీద సెలెక్ట్ చేసుకొని సెకండ్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. మోనోక్రోమ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ప్లస్ మీద ఒక బ్లాక్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. ఓకే, యాడ్ అయ్యాక మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్లెండింగ్ ఒపాసిటీలోకి వెళ్ళండి. ఒపాసిటీ అనేది ఇక్కడ చూడండి. ఒపాసిటీ అనేది ఒక 74 పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ రిమూవ్ చేసుకున్న ఫోటోనే మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని వీడియోలోకి వెళ్ళండి. మళ్ళీ సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది వీడియోలో అయితే యాడ్ చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్స్‌లోకి వెళ్ళండి. థర్డ్ ఆప్షన్ జూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్‌గా అయితే మిడిల్‌లోకి అయితే వెళ్ళండి. ఓకే, ఇలా మిడిల్‌లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ పీఎన్జీ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టోటల్ ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటో లింక్, టెక్స్ట్ పేజీ లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ పేజీని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా. సింపుల్‌గా అయితే సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా అయితే ఆటోమేటిక్‌గా అయితే టెక్స్ట్ పేజీ కరెక్ట్‌గా అయితే యాడ్ అయిపోతుంది. సింపుల్‌గా స్టార్టింగ్‌లో చూసిన విధంగా అయితే ఫోటో అయితే ఎడిట్ అయిపోయింది గైస్. ఓకే, సెట్టింగ్స్ పక్కన ఎక్స్‌పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేస్తే సెట్టింగ్స్ పక్కన ఎక్స్‌పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే ఒక
5 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో థర్డ్ ఆప్షన్ ఫ్రేమ్స్ పీఎన్జీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేస్తే ఇదైతే ఫోటో రూపంలో అయితే మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే. ఎలా అయితే సింపుల్‌గా అయితే స్టార్టింగ్‌లో చేసిన ఫోటోలాగా అయితే మీ ఫోటోస్‌ని కూడా సింపుల్‌గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు గైస్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.